गणपति बप्पा నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరికీ జస్ట్ గణేష్ చేస్తున్నాం. ప్రజెంట్ వచ్చేసి అయితే మన బడగణేష్ దగ్గరికి అయితే వచ్చేసినాం. అండ్ బ్యాక్గ్రౌండ్లో చూస్తున్నాం మొత్తం టాప్లో మనకి స్నేక్స్ అయితే ఉంటాయి కదా, అక్కడికైతే వచ్చేసాను కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్ అవుతుంది. అండ్ సిప్జే కూడా లాస్ట్ వరకు చూస్తే ప్రతి ఒక్క అప్డేట్ అని తెలుస్తుంది. స్నేక్స్కి మన బాడీ కలర్ వైట్కి అండ్ కలరింగ్వి మొత్తం అయితే ఆల్మోస్ట్ అయితే మనకైతే వర్క్ అనేది జరుగుతుంది. అండ్ కంప్లీట్గా లాస్ట్ వరకు అయితే చూడండి కంపల్సరీ అయితే. అండ్ ప్లీజ్ లైక్ చేయాలని కోరుకున్నా. అందరికీ జస్ట్ గణేష్ జై శ్రీరామ్. అందరికీ జై శ్రీ గణేష్ జై శ్రీరామ్. ప్రజెంట్ వచ్చేసి అయితే మొత్తం అయితే కంప్లీట్గా అయితే నేనైతే మొత్తం పైనకి వచ్చేసాను. అండ్ పైన అయితే మనకైతే స్నేక్స్ అయితే చూసుకోవచ్చు. కలరింగ్ అనేది మొత్తం అయితే మనకైతే కంప్లీట్ చేసారు. ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ ఏంటంటే మొత్తం మనకి పాములు అనేది ఏ విధంగా వస్తాయో డిజైన్స్ అండ్ కలరింగ్ అనేది మనకి ఏ విధంగా వచ్చాయో చూసారా. మొత్తం అయితే ఫస్ట్ అయితే వైట్ కోటింగ్ అయితే వేసారు, తర్వాత ఎల్లో కోటింగ్ వేసారు, తర్వాత మనకైతే రెడ్ కలర్ కోటింగ్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అది ఫినిషింగ్ అనేది ఎలా వచ్చిందో మీరైతే చూడొచ్చు. కంప్లీట్గా మొత్తం అయితే నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ కనిపిస్తుంది. మొత్తం అయితే కంప్లీట్గా మనకి చూస్తున్నారు కదా ఫినిషింగ్ వర్క్ అనేది ఎలా ఉంది. అండ్ నెక్స్ట్ అంటే స్నేక్స్కి మనకు లోపటవి స్నేక్స్ ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో మొత్తం అయితే కంప్లీట్గా అయితే వచ్చేసింది. అండ్ చూపిస్తాను చూడండి. అండ్ ఇక్కడైతే చూసుకోవచ్చు కంప్లీట్గా మనకి చూస్తున్నారు ఏ విధంగా ఉందో మొత్తం మనకి నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ వర్క్ అనేది చేస్తున్నారు అన్నవాళ్ళు. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు మనం ఏ విధంగా ఉందో మొత్తం మనకి స్నేక్స్ అనేది మనకి ఆల్మోస్ట్ అయితే మనకి 5 నాగం పాడవాళ్ళు అయితే మనకి ఏ విధంగా రెడీ చేస్తారో కంప్లీట్గా మనకి స్టార్టింగ్ మీరు స్టార్ట్ చేసినప్పటి కానీ ఇప్పటి వరకు ఎలా ఉందో చూడండి కంప్లీట్గా. అండ్ కింద వచ్చేసి మనకి పడవలు మొత్తం కిందనైతే చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే కిరీటాలు, మన స్వామివారి కిరీటాలు 3 కిరీటాలకి కలరింగ్ అనేది వైట్ అయిపోయింది. అండ్ ఎల్లో కోటింగ్వి మనకైతే చేసేసి చూడండి ఆల్మోస్ట్ అయితే. అండ్ కంప్లీట్గా మనకైతే అండ్ కిరీటాలకి మనకి ఆల్మోస్ట్ అయితే నేనైతే పైనకి అయితే ఎక్కలేదు. అప్పుడు కిరీటాలకి మనకి ఆభరణాలు అనేది కిరీటం ఎలా ఉంటుందో ఏ విధంగా ఉంటుందో మనకైతే అప్పుడైతే మనం ఎక్కలేదు పైనకి. ఇప్పుడు వర్షం అనేది పడుతుంది కాబట్టి మనమైతే పైనకి ఎక్కలేదు. అండ్ ఎగ్జాక్ట్లీ అయితే మనమైతే చూడొచ్చు ఇక్కడ కిరీటాలకి ఆభరణాలు ప్రతి ఒక్కటి సెట్టింగ్ అనేది బాగా చేశారు. అండ్ దానికి వచ్చేసి మన కలరింగ్ అనేది నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో చేసి చూడండి. అండ్ కిందవి ఆల్మోస్ట్ అయితే మనకి వైట్ పెయింటింగ్ అయిపోయింది. మొత్తం ఆల్మోస్ట్ అయితే ఎల్లో కలర్ పెయింటింగ్ అనేది మొత్తం ఆభరణాల దగ్గర మన విగ్రహాల్లోకి ఏడేడు వస్తాయో అక్కడనైతే వైట్ ఎల్లో కోటింగ్ అనేది మొత్తం చేసారు. అండ్ కంప్లీట్గా మీకు కిందికి పోయినాకవి ఇంకా చూపిస్తాను నేనైతే చూడండి. అలానే కంటిన్యూ చూడండి. కంపల్సరీ అయితే లైక్ చేయని వాళ్ళు లైక్ చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఇప్పుడైతే చూస్తున్నా కదా కిరీటం దగ్గరికి అయితే వచ్చేసాను నేను. కిరీటం దగ్గర మొత్తం కలరింగ్ అనేది ఏ విధంగా చేశారు. ఇది మొత్తం వైట్ కలర్ అయిపోయింది అండ్ ఎల్లో కోటింగ్ చేశారు. అండ్ గోల్డెన్ మొత్తం మనకి ఏంటంటే ఆభరణాలకి కిరీటం అనేది ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అయితే మొత్తం అయితే కంప్లీట్గా చేసేది చూడండి. అండ్ చాలా బాగా అసలు కలరింగ్ అనేది ఫినిషింగ్ వర్క్ అనేది మనకు అన్న వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు. అండ్ పైన స్నేక్స్ అయితే చూసారు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ అయితే మనకైతే ఇప్పుడు స్వామివారి ఫేస్ దగ్గరికి అయితే వెళ్దాం, కంప్లీట్గా చూద్దాం. అండ్ ఇప్పుడైతే చూడండి మన స్వామివారి మెయిన్ ఫేస్ దగ్గరికి అయితే వచ్చేసాను నేనైతే. అండ్ కంప్లీట్గా అయితే అండ్ పైన అయితే కిరీటం స్నేక్స్ అయితే చూసేసాను. స్వామివారి ఫేస్ మనకు ఆల్మోస్ట్ అయితే ఫినిషింగ్ వర్క్ అనేది మన వైట్ పెయింట్ అనేది కంప్లీట్ అయిపోయింది మొత్తం అయితే. అండ్ మన స్వామివారి కళ్ళు మొత్తం ఫినిషింగ్ అనేది కొంచెం ఫినిషింగ్ వర్క్ అయితే అన్నవాళ్ళు అయితే చేశారు. అండ్ కంప్లీట్గా మన తొండం చూస్తున్నారు కదా, తొండం వర్క్ మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వినాయకునికి లెఫ్ట్ సైడ్లో అండ్ రైట్ సైడ్లో మీకు ఏదో చూపిస్తాను ఇప్పుడు వెళ్ళి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను స్వామివారికి రైట్ సైడ్ ఫేస్ దగ్గర అవుతున్నాను. అండ్ కంప్లీట్గా అయితే మనకి స్వామివారి ఫేస్ అయితే చూసుకోవచ్చు. అండ్ కిరీటం దగ్గర కలరింగ్ అయిపోయింది. అండ్ ఫేస్కి మనకైతే వైట్ పెయింటింగ్ అనేది కంప్లీట్ చేసేసారు. అండ్ తొండానికి ఆల్మోస్ట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది చూడండి. అండ్
అండ్ స్వామివారి చెవు అండ్ కంప్లీట్గా. అండ్ ఇది వచ్చేసి అయితే మనకి స్వామివారి ఆభరణాల చెయ్యి మొత్తం పైన టాప్లో మనకి తొండం దగ్గర ఉంటుంది, చూస్తున్నారు కదా. అండ్ స్వామివారి చెయ్యి మొత్తం కంప్లీట్గా చూసారు. అండ్ కంప్లీట్గా చూస్తున్న స్నేక్స్ అయితే ఇప్పుడు నెక్స్ట్ లెవెల్లో కనిపిస్తున్నాయి మనకి. ఇక్కడ ఏంటంటే మనం ఆల్మోస్ట్ కిందికి వచ్చేసాం కాబట్టి స్నేక్స్ అనేది చూడండి నాగంపాడు ఎలా ఉంటుందో ఆ విధంగా నాకైతే ఎగ్జాక్ట్లీ అయితే కనిపిస్తుంది. మీకైతే చూపిస్తున్నాను కదా, నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. అండ్ మనమైతే ఇప్పుడైతే వినాయకుని రైట్ సైడ్ ఫేస్ దగ్గర ఉన్నాం. అండ్ నెక్స్ట్ అయితే కిందికి వెళ్దాం, ఇంకా కిందికి వెళ్ళి మీకైతే చూపిస్తాను. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన స్వామివారి లెఫ్ట్ సైడ్ ఫేస్ దగ్గర అయితే ఉన్నాను నేను. అండ్ పైన కిరీటం అండ్ పైన స్నేక్స్ అండ్ ఇక్కడైతే స్వామివారి ఫేస్ చూస్తున్నారు కదా. అది వచ్చేసి అయితే ఫ్రంట్ ఫేస్, ఇదైతే లెఫ్ట్ సైడ్ ఫేస్ మనకి స్వామివారి కళ్ళు అండ్ తొండం చూసారా. తొండం అయితే ఈ ఇయర్ అయితే నెక్స్ట్ లెవెల్ అయితే చేసిరు, చాలా బాగా నచ్చింది నాకైతే. మీకు నచ్చితే కామెంట్ చేయండి. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే స్వామివారి లెఫ్ట్ సైడ్ చేతిలో ఆభరణాలు అండ్ చెయ్యి చూసుకోవచ్చు. పెయింటింగ్ వర్క్ అనేది ఆయుధాలు అయితే మనకి కలరింగ్ అయిపోయింది చూడండి. అండ్ చెయ్యి అండ్ ఒక్కొక్కటి అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నాను మొత్తం అయితే కంప్లీట్గా మనకైతే. అండ్ స్వామివారి చెవు అండ్ ఇప్పుడైతే నెక్స్ట్ అయితే కిందికి వెళ్దాం. ఇప్పుడైతే అండ్ కంప్లీట్ అయితే చూసారు కదా నెక్స్ట్ లెవెల్ అంటే. నేను కిందికి వెళ్ళి మొత్తం పైన వరకు అయితే ఎక్కి మాత్రం మీకైతే అప్డేట్ ఇస్తున్నాను. ప్లీజ్ అందరు సపోర్ట్ చేయాలని కోరుకున్నాను, అలాగే లైక్ చేయండి. ఇప్పుడైతే మనం స్వామివారి మెడ భాగం దగ్గర మనకు ఆభరణాలు అయితే చూసుకోవచ్చు స్వామివారి కంప్లీట్గా. అండ్ తొండం దగ్గర కొంచెం ఇదేమో ఫ్రంట్ తొండం అండ్ వచ్చేసి అయితే మన రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ తొండంలో సేమ్ ఈ విధంగా వచ్చాయి. అండ్ ఇక్కడ చెయ్యి స్వామివారి చెయ్యి కంప్లీట్గా చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి శాల్వా, స్వామివారి శాల్వా, ఇది వచ్చేసి స్వామివారి శాల్వా వచ్చేసి ఆభరణాలు. అండ్ ఇక్కడైతే మన స్వామివారి లడ్డు చూస్తున్నారు కదా, స్వామివారి లడ్డు చెయ్యి. అండ్ ఇక్కడ నుంచి ఫేసింగ్ చూసుకున్నాం, కిందికి వచ్చాను కదా. అండ్ ఇప్పుడైతే స్వామివారి ముందుకైతే వచ్చేసాను నేను. ఇక్కడైతే ఫస్ట్ అయితే చూస్తున్నాం స్వామివారి చేతిలో ఆయుధాలు మనకైతే రైట్ సైడ్ ఇవి ఆయుధాలు. అండ్ ఇక్కడ చూస్తున్నారు కదా. అండ్ ఇది వచ్చేసి ఆశీర్వాదం చెయ్యి మనకి. అండ్ కంప్లీట్గా అయితే చూసారు. ఇప్పుడు వచ్చేసి అయితే స్వామివారి ఆభరణాలు అండ్ శాల్వా అండ్ కింద వచ్చేసి ఇది తొండం మనకి. అండ్ ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో మనకి ఆభరణాల చెయ్యి, సారీ ఆయుధాల చెయ్యిలు మనకైతే చూస్తున్నాం కదా. ఇప్పుడు ఇది వచ్చేసి లెఫ్ట్ సైడ్లో స్వామివారికి లెఫ్ట్ సైడ్, ఇది వచ్చేసి లడ్డు చూస్తున్నాం కదా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే నేను స్వామివారి లడ్డు చేయి దగ్గరనైతే ఉన్నాను. ఇక్కడనైతే చూస్తున్నారు కదా మీకు. ఇది వచ్చేసి అయితే లడ్డు చేయి మనకి మొత్తం కంప్లీట్గా. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే మన బొజ్జు భాగం మీకైతే చూపించే భాగం, బొజ్జ భాగం అయితే మనకైతే కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ ఆభరణాలు అయితే మొత్తం కంప్లీట్గా కలరింగ్ అయిపోయింది, మొత్తం ఫినిషింగ్ వర్క్ అయిపోయిన తర్వాత వైట్ పెయింటింగ్ అండ్ కలరింగ్ మొత్తం అయితే చేసేసారు చూస్తున్నారు కదా. నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్లో. అండ్ మనకి ఇక్కడ వచ్చేసి అయితే స్వామివారి ఆశీర్వాదం చేయి. కంప్లీట్గా అయితే ఆల్మోస్ట్ అయితే మనం బొజ్జ భాగం ఇచ్చినాం. అండ్ ఇప్పటి నుంచి అయితే ఇది కింది భాగం, కిందికి వెళ్ళి అయితే నేను అప్డేట్ ఇస్తాను. కిందికి వెళ్ళి మనకు కనిపిస్తుంది, కిందికి వెళ్ళి అయితే మీకు అప్డేట్ ఇస్తాను, కంపల్సరీ చూడండి.
అండ్ స్వామివారికి ఇప్పుడు బ్యాక్ సైడ్లో మనకైతే ఇక్కడ విగ్రహాలు ఉంటాయి తెలుసు కదా మీకు, వీటికైతే పెయింటింగ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడైతే చూడండి, చూస్తున్నారు కదా, దీనికైతే పెయింటింగ్ అయితే చేశారు కంప్లీట్గా. అండ్ కింద స్వామివారి విగ్రహం ఉంటుంది కదా, విగ్రహంకి వేసారు కింద పైన. అండ్ అలానే కింద మనకి జయశ్రీ గణేష్ అని చెప్పేసి మీకు అప్పుడు ఆ రోజు తీసేసారని చెప్పాను కదా, జయశ్రీ గణేష్ అనేది మనకైతే తీసేసారు మొత్తం. ఇక్కడ మన గురుమూర్తి సార్ వాళ్ళు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయింది కాబట్టి కొబ్బరికాయ కొట్టి డిస్ట్రిబ్యూట్ చేసేసి మన స్వామివారికి అండ్ ఆరతి ఇచ్చేసి మొక్కుకొని అన్న వాళ్ళు అయితే ఈరోజు సాయంత్రం అయితే బయలుదేరుతారంట. అందుకని కొబ్బరికాయలు కొట్టేసి అయితే అన్న వాళ్ళు అయితే వెళ్తున్నారు. ప్రజెంట్ అయితే నేనైతే కిందికి వచ్చేసాను మొత్తం. అండ్ కిందికి వచ్చిన తర్వాత మనకైతే మీకైతే చెప్పాను కదా, అండ్ పూజ దగ్గర వరకు అయితే మీకైతే అప్డేట్ అయితే ఇచ్చాను కదా. అండ్ అక్కడి నుంచి అయితే మన స్వామివారి కాళ్ళు అండ్ పంచ మనకైతే మొత్తం అయితే వర్క్ అనేది చేస్తారు. అండ్ స్వామివారి పంచకి డిజైనింగ్ అనేది కలరింగ్ అయిపోయింది. అండ్ అక్కడ చూసుకోవచ్చు. అండ్ షాల్లోవి మనకి రైట్ సైడ్లో కనిపిస్తుంది కదా, రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్లోవి మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ స్వామివారి మొత్తం పంచ బార్డర్కి మొత్తం అయితే మన ఎల్లో కలర్ అనేది పెయింట్ వేసేసారు. అండ్ కంప్లీట్గా మొత్తం అయితే వైట్ పెయింట్ అయితే నెక్స్ట్లో అయిపోయింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో మన గ్లోబ్కి వైట్ పెయింట్ అనేది వేస్తున్నారు అన్న వాళ్ళు ఇక్కడ. అండ్ చూస్తున్నారు కదా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన జగన్నాథ స్వామికి ఆల్మోస్ట్ అయితే వైట్ అయిపోయింది. అండ్ ఎల్లో కలర్వి ఆభరణాలకైతే గోల్డ్ అని మనకైతే పెయింటింగ్ అయితే వేసేసారండి. అండ్ కంప్లీట్గా. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన అభయగిరి స్వామిది మొత్తం అయితే వైట్ పెయింట్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే ఆభరణాల కిరీటంకి అయితే ఎల్లో కోటింగ్ అయితే చేస్తున్నారు మన కన్న వాళ్ళు అయితే. అండ్ కంప్లీట్గా చూసుకోవచ్చు. అండ్ ఇక్కడైతే అమ్మవారి శారీకి అంచుకి మనకైతే ఎల్లో కోటింగ్ అనేది మనకైతే చేస్తున్నారు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మన వాసవి కన్నక పరమేశ్వరి అమ్మవారికి ఇప్పుడైతే స్టార్ట్ చేశారు. అండ్ మనకైతే బ్యాక్గ్రౌండ్లో మనకి చెట్టు వస్తుంది అని చెప్పినా, చెట్టుకి అయితే వైట్ కౌంటింగ్ అయితే వేసారు. అది ఆరలేదు కానీ వైట్ కౌంటింగ్ అయితే వేసి చూసేవారికి అది ఆరలే అని చెప్పేసి మొత్తం కంప్లీట్ అయితే చేయలేదు అన్న వాళ్ళు అయితే. అండ్ ఇప్పుడు వచ్చేసి అయితే అన్ననైతే మనకి అమ్మవారికి కిరీటంకి అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే ఆభరణాలకి మన చేతులకి అండ్ శారీకి మొత్తం అయితే ఎల్లో కోటింగ్ అయితే చేస్తుంది అన్న మొత్తం అయితే కంప్లీట్గా. అండ్ చూస్తాను కదా. అండ్ నెక్స్ట్ లెవెల్ అంటే నెక్స్ట్ లెవెల్ అప్డేట్లో మనకైతే మొత్తం అయితే ఉంది. అన్న వర్క్ అయితే ఫినిషింగ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ ప్లీజ్ లాస్ట్ వరకు చూసినందుకైతే థ్యాంక్ యూ. అండ్ సిన్సియర్ కూడా చూసినారు. ప్లీజ్ లైక్ చేయాలని కోరుకున్నా. అందరికీ జస్ట్ గణేష్ జస్ట్